హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాతృభాష మీద కానీ పుస్తక పఠనం మీద కానీ మనకి ఆసక్తి రేకెత్తడానికి మనం చిన్నప్పుడు చదువుకున్న బడి కానీ మనకి పాఠాలు నేర్పిన గురువులు కానీ ఎంతగా దోహదపడతారు, అలాగే ఎంతగా ప్రేరేపిస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. తెలుగు వారిలో పఠనాసక్తి పెంపొందించడానికి గ్రంథాలయోద్యమాలు కానీ లెండింగ్ లైబ్రరీస్ కానీ 80వ దశకం దాకా ఎంతగా దోహదపడ్డాయి, అలాగే 90వ దశకం నుంచి ఈ ఆసక్తి ఎందుకు తగ్గుముఖం పట్టింది అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, మాతృభాష మనం తీసి పక్కన పెడితే అసలు సాహిత్యం అనేది అది ఏ భాష సాహిత్యం అయినా కావచ్చు, ముఖ్యంగా మన సొంత నేల సొంత భాషకు సంబంధించిన సాహిత్యం అయితే గాను ఎందుకు మనం ఇలా సాహిత్యం చదవాలి, మనం చేసే ఉద్యోగం ఏమైనా సరే అది మన దైనందిన జీవితంలో ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ విషయాల గురించి, అలాగే ఈ ఎపిసోడ్లో అతిథిగా ఉన్న లక్ష్మీ నరసయ్య తనకి నానాటికి పుస్తక పఠనం మీద ఆసక్తి ఎందుకు వచ్చింది, తను ఇష్టపడి చదివే పుస్తకాలు కానీ అంశాలు కానీ ఇలాంటి విషయాలపై ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఒక ప్రొఫెషనల్ కోర్సులో ఒక టెక్నికల్ సైన్స్ ఆర్ టెక్నాలజీ బేస్డ్ ప్రొఫెషనల్లో నేను వర్క్ చేస్తే కనుక నాకు పుస్తకాలు అవుట్ సైడ్ మై ఓన్ ఫీల్డ్, మిగతా పుస్తకాలు ముఖ్యంగా లిటరేచర్కి సంబంధించి అవన్నీ చదవాల్సిన అవసరం ఏంటి, దానివల్ల నాకేంటి అనే ప్రశ్నకు సమాధానం ఏమంటారు? నా వైపు నుంచి నేను చెప్పాలంటే అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మిగతా మన ఆహ్లాదం కోసం ముఖ్యంగా మనం చదువుకుంటాం. టెక్స్ట్ బుక్స్ కానీ మన పాఠ్య ప్రణాళిక కానీ పుస్తకాలు ఏవి మనం చదువుతామంటే అవి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం చదివే, ముఖ్యంగా ఆహ్లాదం కోసం. తర్వాత ఏదైనా అడిషనల్ నాలెడ్జ్ కోసం చదివే పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా మనకి సూచించినప్పుడు మనం చదవటం ఎక్కువ కనిపిస్తుంది. ఆ సూచించినప్పుడు చదివేదే ఈ రోజుల్లో ఎక్కువైంది. ఎవరైనా చదివి ఇది బాగుంది అని చెప్పడం ద్వారా జరుగుతుంది. ఇంతకుముందు కేవలం కథ చదవటం కోసం ఆదివారం రోజు పత్రిక వేయించుకునే వాళ్ళు ఉన్నారండి. ఈనాడు పేపర్ డైలీ వేయించుకోకుండా కేవలం ఈనాడు ఆదివారం లోపల వచ్చి కథ చదవటం కోసం మొత్తం పేపర్ కొనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఒక చదవటం వల్ల నాకేమొస్తుంది అంటే, బయటున్న సామాజిక పరిస్థితుల గురించిన ఒక పర్స్పెక్టివ్ మనకి రచయిత నుంచి వచ్చేది మనకి తెలుస్తుంది. అది వేరే విధాలుగా మనకు వస్తుందంటే అది కూడా సాహిత్యం కిందే లెక్క. వెదర్ ఇట్ ఈస్ న్యూస్ డిబేట్స్, వెదర్ ఇట్ ఈస్ కాలమ్స్ ఇన్ న్యూస్ పేపర్స్, అవి కూడా సాహిత్యంలో ఒక ప్రక్రియ, సాహిత్యంలో ఒక భాగం. లక్ష్మి, మీరేమన్నా చెబుతారా, దీనికి యాడ్ చేస్తారా? ఇక్కడ తెలుగు పుస్తకాల కంటే ముందు సాహిత్యం చదవడం వల్ల నాకు అంటే వేరే ఒకరి విషయంలో నాకు తెలియదు. నేను పూర్తి టెక్నికల్. ఎప్పుడైతే రమణ గారు చెప్పినట్టు ఏది చదివితే బ్రతుకు తెరుగు బాగుంటుందో అన్న థాట్ ప్రాసెస్ మొదలైందో మన తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఆ జనరేషన్ దాంతో పాటు పెరిగిన జనరేషన్ నేను 7, 8 తరగతులకు వచ్చేసరికి ఏం చదివితే ఉద్యోగాలు బాగున్నాయని అప్పట్లోనే డిస్కషన్స్ పెట్టేవారు ఇళ్లలో. పలానా వాళ్ళు ఇటువైపు వెళ్ళారంట, అంటే సీఏలు. అప్పట్లోనే ఈ సీఏ ఎడ్యుకేషన్ ఒక బూమ్ స్టార్ట్ అవ్వడం, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అప్పట్లో పీక్ ఉండేది. ఆ విధంగానే నేను కూడా టెక్నికల్ సైడే వెళ్ళాను 10 తర్వాత. అసలు నేను 9వ తరగతి సెలవుల్లోనే 10 తర్వాత ఇంజనీరింగ్ ఎలాగో చేయాలి కాబట్టి అదేదో ఇంటర్లో పడి ఆ చైతన్య నారాయణలో పడేసి వాళ్ళు ఒత్తిడి తట్టుకొని మనం మళ్ళీ ఐఐటీలు ఎన్ఐటీలు వెతుక్కుంటూ వెళ్ళడం కంటే, అంటే ఓసీ అండి మాది, మరి ఇవన్నీ ఎందుకు, రిజర్వేషన్లు కూడా ఉండవు మనకు, ఎందుకు వచ్చిన బాధ, అదేదో పాలిటెక్నిక్ చదివితే. నేను ఒక లాజిక్ ఆలోచించాను. 2 సంవత్సరాలు ఇంటర్ చదువుతాము, జనరల్ సబ్జెక్ట్స్ అన్ని, ఏది స్పెసిఫిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండదు. ఐఐటీస్కి వెళ్ళినా కూడా మొదటి సంవత్సరం జనరల్ సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే 6 ఏళ్ల చదువులో 3 ఏళ్లే మనము ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదవబోతున్నాం. అదేదో పాలిటెక్నిక్ చేరితే 3 ఏళ్ళు చదువుతాం 10 తర్వాత. అంటే ఒక సంవత్సరం తీసేస్తే మొదటి సంవత్సరం, 2, 3 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే అందులో బేసిక్స్ బాగా డెప్త్ కవర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటికీ అప్పటికి ఇంజనీరింగ్ సిలబస్లో 60% పాలిటెక్నిక్ కాలేజెస్ డిప్లొమా సిలబస్లో ఉంది ఆల్రెడీ. ఇంకా పాలిటెక్నిక్ అయిపోయినాక 2 సంవత్సరంలోకి వెళ్తాం. డైరెక్ట్ ఇంజనీరింగ్ 2 సంవత్సరంలోకి వెళ్ళొచ్చు ప్రైవేట్ కాలేజెస్లో.
2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి 6 ఏళ్లలో 5 ఏళ్ళు ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ చదువుతాం. ఈ లాజిక్ పట్టుకొని నేను ఇంట్లో ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంటర్ జోలికెళ్ళకుండా పట్టుబట్టి మరీ పాలిటెక్నిక్ చేరాను. అంటే మీరొకసారి ఇది అర్థం చేసుకోవచ్చు. బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుంచి మనము ప్రోగ్రామ్ అవ్వబడుతూ వచ్చామో దీనికి ఉదాహరణ అన్నమాట. కాకపోతే ఇక్కడ సాహిత్యం పాత్ర ఎక్కడొస్తుందంటే ఇనిషియల్‌గా నేను తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా సరే సాహిత్యం చదివితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని సామాజిక అంశాల మీద నాకు క్లారిటీ పెరుగుతుంది. కొంతమంది ఇప్పటికీ 30, 35 ఏళ్ళు వచ్చినా గూడా పెళ్లి చేసుకోవాలంటే అవసరమా? చేసుకుందామా? వద్దా? అనే ఆలోచనలో ఉంటారు కొంతమంది. సామాజిక పరమైన చాలా వరకు ఉన్న అంశాల మీద సాహిత్యం ద్వారా మంచి క్లారిటీ వస్తుంది. మొదటి పాయింట్ నేను చెప్పేదైతే క్లారిటీ వస్తుంది. ఏదైనా ఒక కథలో ఒక పాత్ర అయ్యే స్ట్రగుల్‌ని మనం చదివినప్పుడు మనం మనల్ని మనం వాళ్ళలో ఐడెంటిఫై చేసుకుంటాం కదా! సో, ఇట్స్ లైక్ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్ అనమాట. మనల్ని మనం ఆ పాత్రలో వేసుకొని, ఆ పాత్ర ఎలా చేశాడు? మనం అలానే చేస్తామా? ఇంకోలా ఎలా చేస్తాము? ఇదేంటంటే ఇదొక సోషల్ ఎక్స్‌పెరిమెంట్. వర్చువల్ ఎక్స్‌పెరిమెంట్ ఇది. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న విషయాల మీద సామాజిక అంశాలు సామాజికంగా గాని, రాజకీయ పరంగా గాని, వ్యక్తిగతంగా పరంగా గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పరంగా గాని ముందు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేనేం చెప్పదలిచానంటే, సాహిత్యం వల్ల ఒక పర్స్పెక్టివ్ అలవడుతుంది. మనదంటూ ఒక ప్రత్యేకమైన దృష్టికోణం అలవడుతుంది మనకు. అన్ని మొత్తం జీవితం మీదనండి ఏ విషయం ముందు చెప్పుకున్న అంశాల మీద అన్నిటికి ఒక దృష్టికోణం అంటూ మనకు ఒకటి అలవడుతుంది. అంటే అందరూ ఇప్పుడు ఎవరో ఒకరు ఒక మాట చెప్పిన దాన్ని బట్టి పోకుండా మనకు మనం తెలుసుకొని ముందు వెళ్తూ ఉంటాం. ఇవన్నీ అవన్నీ ఎక్కడి దాకా వస్తాయంటే మనకు మనం మంచి ఒక వ్యక్తిత్వం అలవడుతుంది. మంచిదో చెడ్డదో ఒక వ్యక్తిత్వం, ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం అలవడుతుంది. ఇది కేవలం సాహిత్యం వల్లనే. సరే ఇప్పుడేమవుతుందంటే చాలామంది నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను గదండీ! ఈ లైఫ్‌లో ఈ స్టేజ్‌లో అంటే మంచి ఉద్యోగం ఉండి, మంచి జీతం వస్తూ, ఇంకా పెళ్లి చేసుకుంటూ లేదా పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండు. ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారంటే నన్ను ఎక్కువ మంది ఇంతకుముందుకు ఎప్పుడు లేనంతగా ఇప్పుడు నాకేమన్నా మంచి పుస్తకాలు చెప్పు. మంచి వెబ్ సీరీస్‌లు చెప్పు. అంటే వెబ్ సీరీస్ కూడా ఒక రకంగా ఇప్పుడు మనం సాహిత్య పరంగానే చూడాలి. పుస్తకాల పరంగానే. ఎందుకంటే కంటెంట్ నిడివి ఎక్కువుంది కాబట్టి కంటెంట్ ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు గూడా. కాంప్రమైజ్ అవ్వకుండా. ఈ సినిమా క్రిస్ప్‌గా ఎడిటింగ్ అంతా కాంప్రమైజ్ అవ్వకుండా వెబ్ సీరీస్ చాలా బాగుంటున్నాయి కొన్ని. ఇవి కూడా సాహిత్య రూపకంగానే చూడాలి. నన్ను ఎక్కువ సెషన్స్ ఈ ఏజ్‌లో అడుగుతున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్‌లో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉండే కొన్ని అంశాల దగ్గరకొచ్చేసరికి వాళ్ళు తడబడుతున్నారు. అందుకు ఒక క్లారిటీ కోసం నన్ను పుస్తకాలు అడుగుతుంటారు. పలానా పుస్తకం ఏమైనా చెప్పు నాకు. ఇలా ఏమన్నా ఉండేదని. నేను చాలా మందికి అరేంజ్ మ్యారేజ్ నేను అంటే ఒక డిబేట్ ఉండిందండి. ఆహ్, ప బీటెక్ చదివేటప్పుడు ఒక స్టూడెంట్ పార్లమెంట్‌లో కామెడీ కోసం మేమేం చేసామంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని 2 పార్టీలుగా విడిపోయి కొట్టుకున్నాం అనమాట. స్టూడెంట్ పార్లమెంట్‌లో లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ 2 పార్టీలుంటాయి. ఒకరు లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తారు. ఒకరు అరేంజ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తారు. నేను అక్కడ ఏం చెప్పానంటే 10వ తరగతిలో వచ్చిన మనకు 'బారిస్టర్ భారతదేశం' నవలుంటుంది. 3 భాగాల్లో మా సిలబస్ చదివిన వాళ్ళలో మొదటి భాగం నవలగా వచ్చింది. నాకు అదృష్టం కొద్దీ నేను చదివిన ఇంజినీరింగ్ కాలేజెస్‌లో నాన్ టెక్నికల్ ఉన్న 1, 2 అరల్లో నాకు ఆ పుస్తకం దొరికింది. 3 భాగాలున్న మునిమాణిక్ ఇది 'బారిస్టర్ భారతదేశం' గారి నవలనమాట. ముక్కపాటి నరసింహశాస్త్రి గారిది. ముక్కపాటి నరసింహశాస్త్రి. ఆ! అందులో మూడో పార్ట్‌లో అరేంజ్ మ్యారేజ్ యొక్క ఎసెన్స్ చెప్తారండి. లవ్ మ్యారేజ్ కంటే చాలా పొయెటిక్‌గా ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్‌లో ఉండే మొత్తం ఎట్లా ఉంటుంది పెళ్లి చూపులకెళ్ళినప్పుడు అలా ఉంటుందనమాట. చాలామంది నేనేం చెప్పానంటే, "నువ్వు అరేంజ్ మ్యారేజ్ అంటున్నావు గదా!" చాలామంది అరేంజ్ మ్యారేజ్ ఏముంటుంది జస్ట్ అంతా మెటీరియలిస్టిక్‌గా ఉంటుంది గదా! అంటారు. నువ్వు ఇదొకసారి చదువు. ఒకప్పుడు ఇలా ఉండేటివి మ్యారేజెస్. మర్యాదలు ఇలా ఉండేటివి. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో అని ఇదొక ఆర్గ్యుమెంట్ పాయింట్‌గా తీసుకున్నా నేను. ఆఫ్‌కోర్స్ పుస్తకాలు కోట్ చేస్తే అవతలోళ్ళు ఎక్కువ మాట్లాడరండి. అదొక అడ్వాంటేజ్. ఈ చర్చల్లో. ఇలా ఇలా చేసేవాడిననమాట. నాకు ఇది ఒక బై ప్రొడక్ట్ పుస్తకాలు చదవడం వల్ల. ఎ ఎందుకంటే ప్రతి విషయం మీద పెళ్లి అనే ఒక సామాజిక అంశం మీద నాకొక క్లారిటీ వచ్చింది. ఆ పుస్తకం చదివినప్పుడు. ఏది ఎలా ఉంటే బావుంటుంది? లేదా మనకేది నప్పుతుంది? మనకేది బాగుంటుంది? ఇలాంటివన్నమాట. అందుకే సాహిత్యం ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే
30 ఏళ్ళ 40 ఏళ్ళ తర్వాత వెతుక్కోవాల్సి వస్తుంది ఇలాగా. నాలాంటోడిని ఒకడిని పట్టుకొని 4 పుస్తకాలు చెప్పురా బాబు! మాకు కొంచెం మంచి ఒక పర్స్పెక్టివ్ వస్తుందని. ఖచ్చితంగా ఇవి చదవని వాళ్ళకి, చదివిన వాళ్ళకి తేడా ఉంటుందండి. ఇంకా తెలుగు పుస్తకాలు ఎందుకు చదవాలంటే చిన్నప్పటి నుంచి ఈ పాయింట్ ఒకసారి సింపుల్‌గా రహమాన్ అన్న ఒకసారి ఒక మీటింగ్‌లో చెప్పారు. మా వారం కథ సమావేశాల్లో. ఊహ తెలిసి బడిలో వచ్చేసరికి మనం తెలుగు ఇంట్లో మాట్లాడుకోవడం వల్ల 3000, 4000 పదాలు వచ్చేస్తాయి మనకు తెలుగులో. దానివల్ల ఏమవుతుందంటే సమాజం గాని మనం చూసే మనం మన తె ఆహ్, ఊహ తెలిసిన తర్వాత మనకు తెలిసే విషయాలన్నిటికి మాతృభాష అనేది పర్ఫెక్ట్ మీడియం అవుతుందన్నమాట మనం నేర్చుకోవాలంటే. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు 7, 8 తరగతులొచ్చేసరికి నాకప్పటికి మేము ఇంగ్లీష్ మీడియమే. మేము తుమ్మినా ఇంగ్లీషు తిమ్మాలా అన్నట్లు ఉండేది మా స్కూల్ వరకు. కాకపోతే ఏమైందంటే ఒకసారి చూద్దాం తెలుగులో సైన్స్ గురించి కొన్ని పదాలుంటాయి. వేవ్ లెంత్ అంటే పౌనఃపున్యం అంటారు. ఆహ్, అలాంటి కొన్ని పదాలుంటాయనమాట. తెలుగు మీడియం వాళ్ళ దగ్గర నేను టాలెంట్ టెస్ట్‌లు అవి రాయడానికి వేరే స్కూల్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళనడిగితే నాకు చాలా విచిత్రంగా అనిపింది. ఇదెందుకు ఇలా ఉంది తెలుగులో ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తారు పదాలని సింపుల్‌గా పెట్టకుండా అని అనిపించేది నాకు. నేనేం చేశానంటే మున్సిపల్ హై స్కూల్ మా ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి తెలుగు పుస్తకాలు సోషల్ స్టడీస్‌ని ఏమంటారు? సైన్స్ టెక్స్ట్ బుక్‌ని ఏమంటారు? ఏముంటది దానిపైన అని చూశాననమాట. సాంఘిక శాస్త్రం అనుంది సోషల్ టెక్స్ట్ బుక్ మీద. నాకు అంటే ఇట్స్ లైక్ నాకొక బ్లాస్ట్ అయిందనమాట మైండ్‌లో. ఎందుకంటే సోషల్ స్టడీస్ అంటే నాకు 8, 9 తరగతుల వరకు ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఎప్పుడైతే దాన్ని తెలుగులో నేను సాంఘిక శాస్త్రము అని చదివానో, సాంఘికం అంటే నేను చిన్నప్పటి నుంచి టీవీలు చూడడం అది ఉంటది కదా! సంఘం అని మాట్లాడుకుంటాం మనం. సమాజం అని. అంటే ఇది సంఘానికి సంబంధించిన శాస్త్రం అనమాట. అని నాకప్పుడు అంటే మీరు అర్థమవుతుందా మీకు? అది తెలిసిందనమాట అప్పుడు మొదటిసారి. సరే సోషల్‌లో ముందు చూస్తే జియోగ్రఫీ ఉంది. భౌగోళిక శాస్త్రం. నాకు జియోగ్రఫీ అంటే అదొక సబ్జెక్ట్ పేరు. అంతకు మించి నాకు ఎక్స్‌ప్లనేషన్ లేదప్పటికి. భౌగోళిక శాస్త్రం. అవును. భూగోళం గురించి తెలుసుకుంటాం కాబట్టి దీని పేరిది. సివిక్స్ పౌరశాస్త్రం అని ఉంది. నాకు సివిక్స్ అంటే అస్సలు నాకు ఇప్పుడు అంటే సింపుల్ అండి. ఒక యాపిల్ అంటే మనందరికీ తెలుసు కాబట్టి యాపిల్ మైండ్‌లో కనబడుతుంది. సివిక్స్ అంటే నేను ఇంగ్లీష్ మీడియం. నేను తెలుగు వాడిని ఇంగ్లీష్ మీడియం చదివినప్పుడు నాకు సివిక్స్ అంటే మైండ్‌లో ఏ ఇమేజ్ రాదు నాకు. పౌరశాస్త్రం అంటే మాత్రం పౌరులు, దేశము ఇలాంటివన్నీ వస్తాయి నాకు. ఇలా ఉండేదనమాట. నాకు అప్పుడు అర్థమైంది. ఓకే. ఎందుకు తెలుగులో చదవాలి? నేను అప్పటికే 9థ్ తరగతి దగ్గర దగ్గర ఉన్నాను. అప్పుడు మీడియం స్విచ్ అవ్వడం కష్టము. ఆ ఉన్న పరిస్థితుల్లో తల తాకట్టు పెట్టైనా ఇంగ్లీష్ మీడియం చదివిపిచ్చే సమాజంలో ఉన్నాం అప్పుడు మనం. కాబట్టి నన్నప్పుడు మార్చే పరిస్థితి కూడా లేదు నాకు. ఇది తెలుగు వైపు. ఇంకొకటి తెలుగులో 10వ తరగతిలో అందరికి నా సిలబస్ చదివిన అందరికి గుర్తుండే ఒక కథ చాగంటి సోమయాజులు గారి 'దోపిడి' కథ. ఇది ఖచ్చితంగా గుర్తుంటుంది. శ్రమ దోపిడీ అనే కాన్సెప్ట్‌ని చాలా సెన్సిబుల్‌గా ప్రెజెంట్ చేసిన కథ అది. చాగంటి సోమయాజులు గారి 'దోపిడి' కథ. 10వ తరగతిలో చాలామంది నా సిలబస్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండే కథ ఇది. ఆ కథ చదివినప్పుడు అసలు ఒక కమ్యూనిస్ట్ పర్స్పెక్టివ్‌లో ఉండే కథ. శ్రమ దోపిడీ అంటే కైండ్ ఆఫ్ కమ్యూనిజం కదండీ! అటువంటి కథను తెలుగులో పెట్టడము, తెలుగులో రాసి ఉండడము, అది కూడా ఇప్పుడు కాదు 1930లలో రాసి ఉండడము, అది తెలుగులో చదవడము. నే అదే మా సిలబస్‌లోనే లియో టాల్స్టాయ్ గారి కథ వస్తుంది. 9థ్ తరగతిలో. 'కోడిగుడ్డంత గోధుమ గింజ' అని ఒక లియో టాల్స్టాయ్ గారిది అనువాద కథ వస్తుందనమాట. టాల్స్టాయ్ కథలు మీకు తెలిసే ఉంటాయి. ఆ కథ చదివినప్పుడు నేను అనుకున్నా, అబ్బా! మన 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 వాళ్ళైతే ఇంత బాగా కథలు రాయలేరు ఖచ్చితంగా. ఇంత కాంటెంప్లేట్ చేసే కొన్ని తరాలు కాంటెంప్లేట్ చేసే కథలు రాయలేరు. తెలుగులో రావేమో అనుకునేవాడిని నేను. ఎప్పుడైతే 10వ తరగతిలో 'దోపిడీతో' పాటు ఇంకొన్ని కొడవటిగంటి కుటుంబరావుది ఒక కథ ఉంటుంది. ఒక చిన్న పిల్ల అలుగుతుందనమాట వాళ్ళ బాబాయ్ మీద. చిట్టాం అనుకుంటా కథ పేరు. 8వ తరగతిలో వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకనిపించిందంటే తెలుగులో కూడా ప్రపంచ స్థాయి సాహిత్యం ఉంది. మనం బయటికెళ్ళి ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంత మనం చార్లెస్ డికెన్స్, ఆర్థర్ క్యారన్ డేగల్, హోమర్ చదువుకున్నా సరే తెలుగులో అంతకు మించినోళ్ళు ఉన్నారు. మనకు వేరే అవసరం లేదు అనిపించింది నాకు. అంటే ఇదొక సెల్ఫ్ ప్రోబింగ్ అనమాట. ఒక పుస్తకం చదివాను. అందులో ఏదో ఒక రెఫరెన్స్ ఉంది. ముల్లపూడి గారు చదివితే రకరకాల పుస్తకాల రెఫరెన్స్‌లుంటాయి. వారి రచనలు చదివితే. అలా వెళ్తూ ఉన్నాననమాట. అలాగా నాకు తెలుగు పుస్తకాల మీద అలాగా మళ్ళింది. లిటరేచర్ ఎందుకు చదవాలి, అలాగే లోకల్ లిటరేచర్ ఎందుకు చదవాలి అనే దానికి నాది కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే మన వృత్తి
సంఘంలో డైలీ అందరితో మమేకమై చేయాల్సింది, అంటే ఒక లాయర్ గాను లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి గాను అయితే ఎదురికి మనకి ఆ లోకల్ సమస్యలు కానీ లేకపోతే ఆ పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులు అవన్నీ తెలియడం అవసరం. అవన్నీ తెలియాలంటే కనుక కొంచెం హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉండాలి. అలాగే సంఘంలోని ప్రతి సెక్షన్లోని వ్యక్తి సాధక బాధకాలు వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే కనుక మనం ప్రతిదీ మనం సొంతగా అనుభవించి తెలుసుకోలేం కాబట్టి పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. అదొకటి ఉంది. ఈవెన్ టెక్నాలజీ అండ్ సైన్స్ బేస్డ్ ప్రొఫెషన్లో ఉన్నా కూడాను మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్తారో లేకపోతే బయాలజీ వైపు వెళ్తారో ఏదో ఒకటి. కానీ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ వాట్ ఎవర్ యూ గోయింగ్ టు డూ, ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ సొల్యూషన్స్ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ ఈజ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ కమ్యూనిటీ, రైట్? సో ఆ ప్రాబ్లం అనేది నీకు అవగాహన లేకపోతే కనుక నువ్వు సొల్యూషన్ ఎలా తయారు చేస్తావు దానికి? కస్టమర్ గురించి నీకు అవగాహన ఉండాలంటే కనుక ఈ లిటరేచర్ కానీ లేకపోతే నాన్ ఫిక్షన్ కానీ, ఈ ఫిక్షన్ కూడాను చాలా వరకు అని తెలియాలి. రెండోది, నువ్వు ఎంత టెక్నాలజీ సంస్థలో పనిచేస్తున్నా కూడాను అల్టిమేట్లీ యు ఆర్ వర్కింగ్ విత్ పీపుల్. నీకు ఆ ఐటీలో కానీ లేకపోతే టెక్నాలజీ ఎక్కడైతే చేసి వచ్చావో బీటెక్ కానీ ఏదైనా సరే, దట్ డజంట్ ప్రిపేర్ యూ ఫార్ డీలింగ్ విత్ ద టీమ్ పాలిటిక్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇవన్నీ బిహేవియరల్ సైన్సెస్. అవన్నీ మనకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు చెప్పరు మనకి. కానీ మనం కనుక లిటరేచర్ చదివితే కనుక మనకు ఎంతో కొంత అవగాహన వస్తుంది అలాంటి విషయాల్లో. ఇక మూడోది, భారతదేశంలో ఉన్న ఒక ఉత్తమమైన విషయం ఏంటంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్. అందుకనే ఇక్కడ కంపారిటివ్లీ సూసైడ్ రేట్ అనేది తక్కువ ఉంటాయి, లేకపోతే మెంటల్ ఇష్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక మంచి బలమైన వ్యవస్థ మన వెనక ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇవంతా. సో వాళ్ళందరూ నిన్ను సపోర్ట్ చేస్తారు, నీ వెనుకుంటారు. నువ్వు యాజ్ ఎ ఇండివిజువల్గా నువ్వు వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, నీ పాత్ర కూడా నువ్వు పోషించాలి కదా. దాని గురించి నీకు తెలియాలి కదా, వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బతకాలు ఏంటి. అందరూ నీ టైప్ రోల్స్లోనే, నీ టైప్ అప్బ్రింగింగ్లోనే ఉంటే కనుక నువ్వు ఈజీగా వాళ్ళని అర్థం చేసుకోగలవు. కానీ అందరూ అలా ఉండరు కదా, నీకున్న వందలాది చుట్టాల్లో కానీ అంతా కలిపి. కొంతమంది యుఎస్ ఉంటారు, కొంతమంది అంగల్కుతురులో ఉంటారు. ఎక్కడున్నా కూడా నువ్వు వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి రిలేట్ చేసుకోవటం, ఎంపథైజ్ చేయగలిగే పొజిషన్లో ఉండాలంటే అది తెలియాలంటే ఒకటేమో ఆబ్వియస్గా నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, జెన్యూన్ కన్సర్న్ చూపించాలి, అలాగే జెన్యూన్గా ఎంపథైజ్ చేయాలి వాళ్ళ గురించి, అదొకటి. కానీ ఆ సమాజ నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే కనుక నీకు అగైన్ ఈ పుస్తకాలు అనేది ఒకటి నీకు బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటి వల్ల నా అభిప్రాయం ఏంటంటే, నువ్వెంత టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ క్రియేట్ చేసే సంస్థలో ఉన్నా కూడాను స్టిల్ యూ నీడ్ టు గెట్ ఎ గ్రిప్ ఆన్ ద సోషల్ ఇష్యూస్ అండ్ బిహేవియరల్ సైన్సెస్. అవన్నీను వాటికి కొన్ని స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్స్ అలాంటివి ఉన్నా కూడాను ఈ అవగాహన పెరగాలంటే పుస్తకాలే మార్గం దానికి. రెహమాన్ గారు, మీరేమన్నా యాడ్ చేస్తారా ఇది క్లోజ్ చేసే ముందు? అదేనండి, మీరు చెప్పినట్టుగా ఒక లోకల్ కాంటెక్స్ట్ అనేది మనకి అందుతుంది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే లోకల్ పుస్తకాల్లోనే మనకి దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే, మనము మన ప్రాంతానికి సంబంధించిన విషయాలని తెలుసుకోవాలంటే ఢిల్లీలోను, న్యూయార్క్లోను పబ్లిష్ అయిన బుక్స్ లోపల రావటం చాలా తక్కువ, అసలు రావు. మన లోకల్ కాంటెక్స్ని, లోకల్ హిస్టరీని ఇగ్నోర్ చేయటమే జరుగుతుంది. సో అందువల్ల మనం ఎప్పుడైనా తెలుగు లోపల చదివితేనే మనకి మెరుగైన అవగాహన వస్తుంది మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి. మీరు చెప్పింది 100% రైట్స్. లక్ష్మి, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. మీరు చాలా ఒరేషియస్ రీడర్ అనేసి, బాగా ఎక్కువ సంఖ్య చదువుతారు పుస్తకాలని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. వీళ్ళు చెబితే ఏంటనే కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఆబ్వియస్లీ చూడలేను కూడాను. సో ఎందుకు అలా మీకు, అంటే వై డూ యూ యాక్చువల్లీ టేక్ అవుట్ సో మచ్ టైమ్ టు రీడ్ ఇన్ జనరల్, అండ్ ముఖ్యంగా తెలుగు పుస్తకాలు ఎందుకని, ఎలాంటి పుస్తకాలు చదువుతారు అది కూడా? నిజానికి ఒరేషియస్ రీడర్ అయితే కాదండి. ఎందుకంటే నేను ఎక్కువ చదవను పుస్తకాలు, చదవలేను కూడా, ముఖ్యంగా తెలుగు పుస్తకాలు. ఎందుకంటే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఏమవుతుందంటే అది అర్థమైన తీరుకు ఇంకా నేను నాకు పెద్ద వయసేం కాదు, మీకు తెలిసి నా ఉన్న కొద్దిపాటి జీవితంలో నాకు అన్ని ఒకసారి రీల్లా తిరుగుతాయి అన్నమాట కళ్ళ ముందర. అంత బాగా ఉండిపోతాయి. ఆ ట్రాన్స్లో నేను కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది.
నేను ఎక్కువ చదివింది ఒక సంవత్సరంలో 20 పుస్తకాలండి. అది కూడా పోయిన సంవత్సరం. 2020లో సంవత్సరం మొత్తం అంటే మొదలైతే చాలా పుస్తకాలు పెడతాను. కనీసం ఒక 100 పుస్తకాలు మొదలు పెడతాను. కంప్లీట్ అవ్వవు అవి. అది ఆ సమస్య మీకే కాదు, చాలా మందికి ఉంటుంది అనుకుంటాను. ఏంటంటే పుస్తకాలు మనం మొదలు పెడతాము, ఆ, ఒక 20 పేజీలు 30 పేజీలు అయిన తర్వాత ఏదో కారణం వల్ల బ్రేక్ వస్తుంది. లేకపోతే మనకి బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది నడుస్తున్న విధానం బట్టి ఆ పుస్తకం. కానీ అది అలాంటి వాటిలో కొన్ని అయితే పూర్తి చేద్దాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ అది వి నెవర్ గెట్ అరౌండ్ టు కంప్లీట్ దట్. సో ఇది సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందేమో అనుకున్నాను. సరే, తర్వాత రెహమాన్ గారు కూడా అడుగుదాం అయితే. హ్మ్. అంటే ఈ ఈ మధ్య నాకు మన ట్విట్టర్‌లో 'కేకే మోహన్' గారు కొన్ని పుస్తకాలు పంపిస్తూ 'ఆదిత్య హృదయం' పంపించారండి. అందులో నేను అంటే నాకు ఈ భక్తి అవన్నీ పక్కన పెడితే చూద్దాం 'ఆదిత్య హృదయం' ఎందుకు చదవాలని రామాయణంలో దాని గురించి చాలా ఉంటుంది. సరే చదువుదామని తీశాను. తీసి చదువుతున్నప్పుడు మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నాను. నేను అదేం పారాయణలాగా పొద్దున్నే లేసి అలా ఏం కాదు. చదువుకుంటూ వెళ్తుంటే ఒకచోట 'అపాం మిత్రో' అని ఉంది. అపాం మిత్రు. అపాం అంటే నీరు, మిత్రు అంటే నీటికి మిత్రుడైన వాడు సూర్యుడు అని. ఇక్కడ మిత్ర అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమవుతుందంటే మితము నుండి ఋతముకు తీసుకొచ్చేవాడు. అంటే నేను నా ఫ్రెండ్స్‌లో అందరిని మిత్రులని చెప్పకూడదు. స్నేహితులని చెప్పుకోవాలి. మిత్రుడు అంటే నన్ను బెటర్ చేసేవాడనమాట. మితము నుంచి ఋతము తీసుకెళ్ళేవాడు. ఇక్కడ 2 కాంటెక్స్‌లు ఉన్నాయండి అపామిత్రు అనే పదానికి. నీటిని నీటికి స్నేహితుడు. అంటే ఈ వాటర్ ఎవాపొరేట్ అయ్యి మేఘాలుగా వెళ్ళి, ఈ వర్షాలు ఈ వాటర్ ఎకో సిస్టమ్ మొత్తానికి సూర్యుడిని బేసే ఉంటుందని మనకేం అది పెద్ద నేచర్ అది మనకు తెలుసు అందరికి. నేచర్‌లో అలా ఉంటుందని. ఇక్కడ రెండో కాంటెక్స్ట్ అపాం మిత్రం అంటే మితము నుంచి ఋతము తీసుకెళ్తాడు. నీటిని ఎవాపరేట్ చేసి పైకి పైకి వెళ్ళేలా చేస్తాడు గదా! అంటే ఇట్స్ బోత్ లిటరల్ అండ్ కంటెక్స్చువల్ మీనింగ్. వాటర్ ఎకో సిస్టమ్‌కి సూర్యుడు తోడ్పడుతున్నాడని చెబుతూనే నీటిని అగైనెస్ట్ గ్రావిటీ పైకి తీసుకెళ్తాడు ఎవాపరేట్ చేసి. 2 లిటరల్ మీనింగ్ కూడా సరిపోయిందక్కడ. ఇది అనుభవించడం అని అంటా నేను. ఇవి ఎప్పుడు అనుభవించగలమంటే మిత్ర అనే శబ్దానికి కరెక్ట్ అర్థం తెలిసినప్పుడు మాత్రమే. సరే ఇది కొంచెం శాస్త్రం భక్తిలాగా అయిపోయింది కదా! మామూలు మాటలకు వచ్చేస్తే పవి అనే ఒక పదం ఉంది. ఇప్పుడు పిడుగు అంటారు కదా మామూలుగా. పిడుగుకు ఇంకొక పవి అనే పదానికి అర్థం పిడుగు. ఈ పదము దీని గురించి తెలిసినప్పుడే కొన్ని ఈ పదం పవి అంటే పిడుగుపాటు అని తెలిసినప్పుడే మనం కొన్ని అనుభవించగలం అన్నమాట. మీరు భక్తి పరంగా చూసుకోండి, మీరేదన్నా సాహిత్యం పరంగా చూసుకోండి. సాహిత్యంలో 'పోతే పోని' అని శ్రీశ్రీ గారిది ఒకటి కవిత ఉంటుంది. అందులో చివర్లో వస్తుంది. కళారవి, పవి, కవి అని. అంటే కవిని కళారవి, కళాసూర్యునిగా పోల్చి మళ్ళీ వెంటనే పవి అంటాడు. అంటే పిడుగు. కవి అనేవాడు ఒక పిడుగు లాంటోడు అని చెప్పడానికి చిన్న చిన్న అర్థాలు అలతి పదాలతో కళారవి, పవి, కవి అని ఉంటుంది. అదే పవి మనకు శ్రీకాళహస్తి శతకంలో అగ్ని మంచగు పవి పుష్పంబగు అని ఉంటుంది. ఈ పవి అన్న పదానికి అర్థం తెలియకపోతే అటు భక్తి అనుభవించలేము, ఇటు కమ్యూనిజం అనుభవించలేము. ఇక్కడ ఇది ముఖ్యం అన్నమాట. మాతృభాష ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా ముఖ్యం. ఇంకొకటి పుస్తకాలు ఎందుకు నేను ఎక్కువ చదవలేనంటే నేను అపామిత్రం అని చదివిన తర్వాత నేను ఆదిత్య హృదయం పూర్తి చేయలేకపోయాను నేను. దాని గురించి ఆలోచించుకుంటాను కొంతసేపు ఆ పూట మొత్తం. అలానే ఇప్పుడు బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది నవల ఉంటుంది. నేను చాలా మంది ఏమంటారంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవలేము, ఎవరు చదవలేరు, చాలా కష్టము అని చెప్తూ ఉంటారు దాని గురించి. కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమాలో కూడా హీరో పాత్రకి తండ్రి పుస్తకం ఇస్తాడు. చివరికి మిగిలేది పుస్తకం ఇచ్చి ఇది చదువు, నేనైతే పూర్తిగా చదవలేకపోయాను, నువ్వన్నా చదువురా అని ఇస్తాడు. ఒక వ్యక్తిత్వం అంటూ అలవడుతుందని. 2, 3 సందర్భాల్లో ఆ సినిమాలో ఆ పుస్తకం కోట్ చేసి చూపిస్తారు. 2, 3 సన్నివేశాల్లో. ఆ పుస్తకంలో నాకు హుక్ పాయింట్ ఏమైందంటే పెళ్లి గురించి ఒక మాట ఉంటుంది. ఒక వాక్యం, 2 వాక్యాలు ఉంటాయి. చిన్న వాక్యాలు. మగవాడు ఆడదాని కోసం పెళ్లిని అంగీకరిస్తాడు. ఆడది పెళ్లి కోసం మగవాడిని అంగీకరిస్తుంది. ఇంతే. ఇంతే వాక్యం. అంటే చాలా సులువుగా కనిపించే ఈ వాక్యము మొత్తం మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్‌ని మొత్తం ఒక 2 వాక్యాల్లో చెప్పేసారాయన. దీని గురించి మనము పెద్ద పెద్ద చర్చలు చేయొచ్చు, పరిశోధనలు కూడా చేయొచ్చు ఈ వాక్యం. అంటే ఒక వివాహ వ్యవస్థని ఇంత సింపుల్‌గా
ఇది నిజం కూడా. మళ్ళీ దీన్ని కాదనడానికి లేదు. ఎవ్ ఎవరన్నా లేదు మన శాస్త్రము, మనము పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ మన శాస్త్రాలన్నీ మాట్లాడినా కూడా చివరికొచ్చే నిజం ఇదే. ఖచ్చితంగా. ఇది అన్‌డినైయబుల్ ఫ్యాక్ట్ అనమాట. ఇన్‌ఎవిటబుల్ ఫ్యాక్ట్. అటువంటి ఫ్యాక్ట్‌ని అంత చిన్న వాక్యాలు అంత సులువుగా చెప్పాడాయన. అలాంటివి చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. ఒకటి కాదు చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. కిరణ్ గారి ఒక వేరే ఒక బ్లాగ్‌లో చదివా నేను. ఆ బ్లాగ్‌లో ఏముంటుందంటే నిజానికి చివరికి మిగిలేది నవల కథా పరంగా చూసుకుంటే అది పెద్ద కథ కాదు. అది చాలామంది చెప్పే నిజమే అది. అంటే కథాపరంగా అక్కడ ఒక మిత్ లాంటిదేది ఉండదు. జనరిక్ స్టోరీ అనమాట. కానీ అందులో వాడిన వర్ణనలు గాని, ఆ పదాలు, ఆ వాక్యాలు గాని, ఆ కాల్పనిక సాహిత్యాన్ని అంటే కల్పనల ద్వారా ఆయన చెప్పే ఫిలాసఫికల్‌గా చెప్పే విషయం గాని, ఇంకెక్కడ మనకు దొరకదు. బుచ్చిబాబు గారు రాసింది మళ్ళీ ఒకటే నవల. ఒక్క నవల నువ్వు తెలుగు అంటే మీరు నేను తెలుగు నవల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మొదటి 3, 4 ఉదాహరణల్లో చివరికి మిగిలేది గురించి మాట్లాడుకోవాల్సిందే. సో, ఇలాంటివి ఉంటాయన్నమాట పుస్తకాల్లో. ఆ హుక్ పాయింట్స్ దొరికితే ఆ పుస్తకం కంప్లీట్ చేసేస్తాం మనం. కాకపోతే ఒక్కోసారి ఈ ట్రాన్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఇంకొక పుస్తకంలోకి వెళ్ళలేం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 'శంకరవంశి సత్యం' గారి 'అమరావతి కథలు.' 100 కథలుంటాయండి. అసలు ఒక్కొక్క కథ ఒక్కొక్క క్లాసిక్ అనమాట. మనము చాలామంది అంటుంటారు, దేవునికి ఎందుకు పాలాభిషేకం చేయాలి? బయట ఆకలిగా ఉన్న వాళ్ళకి వేయొచ్చు. దాని గురించి ఒక కథ ఉంటుంది. ఒక అమరావతి ఆలయంలో ప్రధాన పూజారి ఉంటారు. ఆయనొచ్చేసి ఎప్పుడు రోజు నైవేద్యం పెడుతున్నా కల్లోకి శివుడు వచ్చేసి నేను ఆనందంగా లేను అన్నట్లు చెప్తాడనమాట. విగ్రహాన్ని చూసినప్పుడు కూడా ఆయనకు ఎందుకో శివుడు ఆనందంగా లేడు అని కనపడతా ఉంటుంది. అప్పుడు బయట నుంచి ఒక మెట్ల దగ్గర ఉన్న అడుక్కునేవాడు ఒక అరుస్తారనమాట. ఏదైతే ఈయన నిష్టగా ప్రధాన పూజారి కాబట్టి నిష్టగా ఉపవాసం చేస్తూ మొత్తం ఆ అనుష్ఠానం చేస్తూ ఆయన నైవేద్యం పెట్టి గాని ఆయన తినడో, అలానే ఆకలితో మాడి చచ్చే ఒక బిచ్చగాడున్నాడు మెట్ల దగ్గర. అప్పుడు ఆయనకి అర్థమవుతుందనమాట. నే నే శివుడు నాకు చెప్పాడురా! నీలాంటి భక్తుడు నువ్వే గాదు నాకు చాలా మందున్నారు. అదిగో బయట ఒకడున్నాడని చెప్పాడు నాకు. నువ్వు రా ముందసలు అని జెప్పేసి అందరిని పక్కకు తోసేసి బిచ్చగాడిని తీసుకెళ్ళి అతనికి పెట్టి అప్పుడు విగ్రహంకెళ్ళి చూస్తే విగ్రహం నవ్వుతున్నట్టు కనబడుతుందాయనకు. ఇలాంటి ఇదొకటి దీని గురించి ఈ కథ చదివిన తర్వాత ఆ రోజు మనం ఇంకా ఏవి చదవలేం. ఇలాంటివి 100 కథలున్నాయి. వాటికి ఎవరు బాపు గారేసిన బొమ్మలు గాని, దానికి ముల్లపూరి వెంకటరమణ గారు చేసిన వ్యాఖ్యానం మొదట్లో ముందు మాటలో గాని, దేనికదే క్లాసిక్ అనమాట. బాపు గారి బొమ్మలు ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి దీంట్లో. మొత్తం కథని అంటే బాపు గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పేంత వాడిని కాదు. కాకపోతే ఇది ఇది ఒక మాస్టర్ పీస్ అనమాట బాపు గారు. ఈ పుస్తకంలో వేసిన బొమ్మలు మట్టుకే ఒక మాస్టర్ పీస్. హార్స్ పవర్ అనే పదాన్ని పిక్టోరికల్‌గా చూపిస్తాడు బాపు గారు ఒక దగ్గర. బస్సుకుండే హార్స్ పవర్‌ని నువ్వు ఆ బొమ్మ చూస్తే అరే! కదా! అవును కదా! అనిపిస్తది. ఇలాంటి పుస్తకాలుంటాయండి. ఇట్లాంటి పెద్ద పెద్ద సాహిత్య రాజాలు అనేటువంటి పుస్తకాలు మనం ఎక్కువ చదవలేము గూడా. ఇంకా మామూలు నవలలు ఇవంటే చదువుకోవచ్చు. కాకపోతే నేను మామూలు ఇప్పుడు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చదివే నవల గురించి కూడా చెప్పాలంటే ఒక హుక్ పాయింట్ ఉంటుంది. ఆ పాత్రలు లోనయ్యే స్ట్రగుల్‌లో ఒకానొక హుక్ పాయింట్ తగిలితే వి కెన్ గో. బట్ ఎవరికి వాళ్ళు ఆ హుక్ పాయింట్ వెతుక్కోవాలి. కథ చదువుతూ పోతుంటే ఎక్కడో చోట అటువంటి పాయింట్ వస్తుంది. చదవగలుగుతాం మనం పూర్తిగా. పుస్తకం పూర్తిగా చదవగలుగుతాం. సో, ఈ అయితే అయితే ఈ లెక్కన మీరు ఆహ్, సంవత్సరానికి 10, 20 పుస్తకాలు చదివినా కూడాను ప్రతి పుస్తకాన్ని ఒక 20 సార్లు చదువుతారేమో అయితే. నచ్చితే చదువుతానండి. మరీ రిపీట్ చేసి చదువుతాను. గో అడవి బాపురాజు గారి కథలు గాని, అదే అదే. నాకు అందులో నిన్న రాత్రి వారం వారం తెలుగు కథలో వసుబాలుడి కథ అని చదువుకున్నాం. అది నాకు చాలా ఇష్టమైన కథ అనమాట. కనీసం ఒక 30, 40 సార్లు చదివుంటాను నేనది. సో, రెహమాన్ గారు మీ దగ్గర ఏమన్నా టెక్నిక్ ఉందా? ఒక పుస్తకాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది? సగం మూసి పెట్టేసి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తీసి.